మన దేశం ఎప్పుడు లేని అంధకారంలో ఇప్పుడు ఉంది తెలుసా? ఎప్పుడు లేనంత చీకటి మన దేశం పైన ఎప్పుడు కమ్ముతుందో తెలుసా? క్రైస్తవుడు ఉన్న నీవు ఇంకా నిద్రలో, మత్తులో, స్వార్థంలో, సుఖంలో బ్రతుకుతా ఉంటే దేవుడు లెక్క తెస్తాడు. జాగ్రత్త. ఈరోజు ఈ వాక్యం చెప్తాను, నాకు చాలా బాధ. ఎందుకంటే మీకు కొంతమందికి తిడతానంటూ ఉంది, నన్ను క్షమించండి. కానీ దేవుడు చెప్పేది ఒకటి, నీవు కానీ తగ్గించుకుని పశ్చాత్తాపడితే దేవుడి ఆశ గొప్పది మన పట్ల. నీ దేశాన్ని స్వస్థపరుస్తానన్న దేవుడు ఆయన ప్రజలను ఓరకు వదులుతాడా? నేను గొప్ప చేస్తాడు, నేను తలగా చేస్తాడు, నీ సరిహద్దుల విశాలపరుస్తాడు, ఆయన ముఖ కాంతి నీ మీద ప్రకాశింపజేస్తాడు, నీ రాకపోకళ్ళ తోడుంటాడు, ఆయన సన్నిధి కాంతి నీకు అనుగ్రహిస్తాడు, నీ చేతి పని అంతటిలో అభివృద్ధినిస్తాడు, వర్ధలింపునిస్తాడు. కానీ నీవు మొదటిగా పశ్చాత్తాపడితే, దేవుడు పరిశుద్ధమైన దేవుడు, ఆయన ప్రజలమైన మనము పరిశుద్ధత కలిగి జీవించాలనేది దేవుని ఆశ. పరిశుద్ధత లేకపోతే దేవుడు బ్రతకడండి, దేవుడు ఉన్నాడు. అపవిత్రమైన దాంట్లో దేవుడు ఉన్నాడు. ఆయన పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకమైన మహిమతో నింపబడి ఉందని దివారాత్రములు దూతలో ఆయన సన్నిధిలో ప్రతిగానం చేస్తున్నాడు. ఈరోజు ఆయన పరిశుద్ధుల కొరకు ఎదురు చూస్తున్నాడు, ఆయన జీవిస్తానికి, ఆయన నివసిస్తానికి. ఈరోజు మీ జీవితము పరిశుద్ధంగా ఉందా? ఈరోజు మీ జీవితం ప్రభుకి అంగీకారంగా ఉందా? ఈరోజు మీ జీవితం ప్రభు చూసి ఆనందించగలుగుతున్నాడా?